సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. కనకున్న కంటికి రెప్పలా చూసుకున్నారు. పేగుబంధాన్ని మించి ప్రేమను పంచారు. కష్టపడి చదివించారు. తమను ఆదుకుంటుందని భావించారు. వారు భావించినట్టే ఉద్యోగం కూడా వచ్చింది. మరి ఇంతలోనే ఏమైందో? ఆ పాపకు ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సీతంపేటకు చెందిన శ్రీను, పద్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో కొన్నేళ్ల కిందట సంధ్యను దత్తత తీసుకున్నారు. సొంత పిల్లల్లా పెంచి పెద్ద చేసి చదివించారు. సంధ్య కంచరపాలెంలోని ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికల్లో భాగంగా చిత్తూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించింది. కూతురికి ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. చదువులో రాణించినట్టే ఉద్యోగంలో కూడా రాణించి జీవితంలో మరింత ముందుకెళ్లాలని దీవించారు. కానీ ఇంతలో దారుణం జరిగిపోయింది. సంధ్యను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. ఇటీవల అనారోగ్యానికి గురవ్వడంతో ఉద్యోగానికి పోకుండా ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. ఆదివారం శ్రీను, పద్మ దంపతులిద్దరూ బంధువుల ఇంటికెళ్లారు. ఏ సమయంలోనే ఆమెకు వచ్చిన ఓ ఆలోచన విషాదాన్ని నింపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కఠిన నిర్ణయం తీసుకుంది సంధ్య. ఉరి వేసుకుని తనువు చాలించింది. సంతానం లేకపోయినా ఆ బాధ దత్తత తీసుకున్న సంధ్య ద్వారా తీరిందని ఆ తల్లిదండ్రులు ఇన్నేళ్లు ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ బిడ్డ కూడా బలవంతంగా చనిపోవడంతో కన్న పేగు కంటే ఎక్కువ కన్నీరు పెట్టారు. కూతురు చనిపోయిందనే వార్త తెలుసుకుని వెంటనే ఇంటికెళ్లి గుండె లవేసేలా రోధించారు. వారి రోదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సంధ్య చనిపోవడానికి కారణమేంటి? అంత కష్టమేం వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమైతే ఇంతవరకు దొరకనేలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఏదేమైనా దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడం నిజంగా ఆ తల్లిదండ్రులకు తీరని శోకం. కారణం ఏదైనా బలవంతంగా చనిపోవడం మాత్రం చాలా తప్పు. ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలి. అంతేగాని ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి పిల్లలు కన్నవారికి కడుపు కోత మిగల్చొద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.